క్రీస్తునందు ప్రియమైన సోదరులకు ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీకు వందనాలు, శుభములు తెలియచేస్తున్నాను. దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన అవకాశము దేవుడు మనకిచ్చినందుకు ఎన్నో స్తుతులు, స్తోత్రాలు దేవునికి చెల్లిస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం కొరకు దేవునికి ఎన్నో నేను స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈరోజు మరొకసారి దేవుని యొక్క వాక్యం ద్వారా మనం బలపరచబడడానికి ఈ గొప్ప సమయాన్ని మనము వాడుకుందాం. ఈరోజు మరొక వాక్య భాగం చూద్దాం. చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది అనే మాట మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈ యొక్క వచనంలో దేవుని యొక్క ఉద్దేశము, గాడ్స్ క్యారెక్టర్ అండ్ గాడ్స్ ఇంటెన్షన్, దేవుని యొక్క లక్షణము, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశం ఏమిటో మనకి అర్థమవుతుంది. అండ్ దట్ ఈస్ కాల్డ్, అది ఏంటి అంటే, దేవుడు తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచాలని చూస్తున్నాడు. గాడ్ వాంట్స్ strengthen those who are having the righteousness heart towards him. ఆయన ఎడల ఎవరైతే యథార్థ హృదయము గలవారు ఉంటారో వారిని బలపరచటానికి దేవుడు సర్చ్ చేస్తున్నాడంట, అనగా దేవుడు చూస్తున్నాడట. ప్రియులారా, ఎంత గొప్ప మాట ఒకసారి ఆలోచన చేయండి. మనము సాధారణంగా లోకంలో మనము బలహీన పడిపోతుంటాం. ఎందుకు బలహీన పడిపోతుంటామంటే, లోకంలో మనం ఎదుర్కొనేటువంటి అనేక సమస్యల వలన మనము బలహీన పడిపోతుంటాం. మనము వేదన పడిపోతుంటాం, మన ధైర్యం కోల్పోతుంటాం, విశ్వాసం కోల్పోతుంటాం, ఇంకా జీవితంలో ఏమి చేయలేమనేటువంటి ఆ ఆలోచనకు వచ్చేస్తూ ఉంటాం. ఎందుచేతంటే, మనం ఎదుర్కొనేటువంటి అనారోగ్య సమస్యలు అవ్వచ్చు, మనం ఎదుర్కొనేటువంటి మానసిక సమస్యలు అవ్వచ్చు, మనం ఎదుర్కొనేటువంటి ఆరోగ్య సమస్యలు అవ్వచ్చు, మనం ఎదుర్కొనేటువంటి ఆర్థిక సమస్యలు అవ్వచ్చు, రుణ సమస్యలు అవ్వచ్చు, మనము ఉద్యోగంలో సమస్యలు, వ్యాపారంలో సమస్యలు, కుటుంబంలో సమస్యలు, వీటన్నిటి వలన మనము ధైర్యం కోల్పోతాం, బలం కోల్పోతాం, జ్ఞానం కోల్పోతాం. మనము అన్నీ కోల్పోయినట్టు మనం ఫీల్ అవుతూ ఉంటాం. ప్రియమైన సహోదరి సహోదరుల, సచ్ ఎ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ వి నీడ్ గాడ్ స్ట్రెంగ్త్. అలాంటి పరిస్థితిలో మనకు దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క బలము కావాలి. గాడ్ వాంట్స్ స్ట్రెంగ్థెన్ హిస్ పీపుల్. దేవుడు తన ప్రజలను బలపరచాలని ఆయన చూస్తున్నాడట. బట్ ద కండిషన్ ఈజ్ వీ హ్యావ్ టు బి ఫెయిర్ ఎనఫ్. మనము యథార్థంగా ఉండాలి. మనము యథార్థంగా ఉన్నప్పుడు గాడ్ డెఫినెట్లీ స్ట్రెంగ్థెన్ హిస్ పీపుల్. ఆయన తప్పకుండా ఆయన ప్రజలను ఆయన బలపరుస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం బలపరచటం కావాలి, మనల్ని ధైర్యపరచటం కావాలి, మనల్ని ముందుకు నడిపించేవారు కావాలి, మనల్ని మోటివేట్ చేసేవారు కావాలి. అటువంటి దేవుడు మనకున్నాడు. అటువంటి సచ్ గాడ్ వీఆర్ సర్వింగ్. అలాంటి దేవుడిని మనము ఆరాధిస్తున్నాము, స్తుతిస్తున్నాము. అలాంటి దేవుడిని మనము కొలుస్తున్నాము, విశ్వాసం ఉంచుతున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజున అనేక సమస్యల చేత ధైర్యం కోల్పోతున్నారు చాలామంది. జీవితంలో ఇంకా పైకి లేవలేము అని ఒక ఆలోచనకి, కన్క్లూజన్కి వచ్చేస్తున్నారు. నో, నాట్ ఎట్ ఆల్. గాడ్ వాంట్స్ టు స్ట్రెంగ్థెన్ యూ టుడే. ఈరోజు అలాంటి పరిస్థితిలో ఉంటే దేవుడు మిమ్మల్ని బలపరచాలని దేవుడు ఆశిస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరు, ద కండిషన్ ఈజ్ యూ హ్యావ్ టు బి ఫెయిర్ టువర్డ్స్ గాడ్. దేవుని నిమిత్తము, దేవునితో మనము యథార్థంగా జీవించాలి. యథార్థంగా జీవించడం అంటే ఆయన వాక్య ప్రకారంగా, ఆయన చిత్త ప్రకారంగా, ఆయనకు తగ్గట్టుగా ఆయన ఏం కోరుకుంటున్నాడో అలాగ మనం జీవించాలి. విచ్ ఈజ్ కాల్డ్ ద క్రిస్టియన్ లైఫ్. అదే క్రైస్తవ జీవితము. పాపమును విడిచిపెట్టి, లోకంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి దేవునికి ఇష్టం లేని పనులు విడిచిపెట్టి యథార్థంగా జీవించినప్పుడు గాడ్ డెఫినెట్లీ స్ట్రెంగ్థెన్ యూ. దేవుడు తప్పకుండా దేవుడు బలపరుస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, భయపడద్దు. ఈరోజు ఏ సమస్యల గుండా నువ్వు వెళుతున్నావో ఐ డోంట్ నో, నాకు తెలియదు, కానీ బట్ గాడ్ ఈజ్ లుకింగ్ టు స్ట్రెంగ్థెన్ యూ. గాడ్ ఈజ్ సర్చింగ్ టు స్ట్రెంగ్థెన్ యూ. దేవుడు నిన్ను బలపరచడం కోసం ఆయన సర్చ్ చేస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, భయపడద్దు.
దానియేలు సింహాల బోనులో వేశారు దానియేల్ని. దానియేల్ని సింహాల బోనులో వేసినప్పుడు దానియేలుని భయపడలేదు. దానియేలుని దేవుడు బలపరిచాడు. చాలా సింహాలు ఉన్నాయి ఆ బోనులో. ఆ సింహాలకి ఆహారంగా దానియేలుని పడేశారు. దానియేలు భయపడలేదు. దేవుడు నన్ను బలపరుస్తాడని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు దానియేలు. నిజంగా దానియేలు దేవుని ఎడల యథార్థ హృదయం గలవాడై ఉన్నాడు గనుక దానియేలును దేవుడు బలపరిచాడు. ఆ బోనులోంచి, సింహాల బోనులో నుంచి దేవుడు కాపాడాడు. ఈ రోజున వాట్ కైండ్ ఆఫ్ డెన్ యు ఆర్ ఇన్, ఎటువంటి బోనులోనూ ఉన్నప్పటికీ కూడా, రుణబాధలు అనేటువంటి బోనులో ఉన్నప్పటికీ కూడా, అనారోగ్య సమస్యలు అనేటువంటి బోనులో ఉన్నప్పటికీ కూడా, అనేక జీవితంలో ఎదగలేను అనే పరిస్థితి అలా ట్రాన్స్లో ఉన్నప్పటికీ కూడా గాడ్ గాడ్ వాంట్స్ టు బ్రింగ్ యూ అప్. దేవుడు నిన్ను పైకి తీసుకురావాలని దేవుడు కోరుతున్నాడు. భయపడద్దు. డు నాట్ బి ఫీడ్ ఎట్ ఆల్. భయపడదు. దేవుని యందు విశ్వాసం ఉంచండి. దేవుని యందు నమ్మిక ఉంచండి. దేవుడు తప్పకుండా మన జీవితంలో కార్యములు చేస్తాడు. కనుక ప్రియులారా, దేవుని యొక్క చిత్తం చాలా క్లియర్గా ఈ వచనంలో కనిపిస్తుంది. తన ఎడల యథార్థ హృదయం గలవారిని దేవుడు బలపరచాలని ఆయన చూస్తున్నాడట. ఆయన కనుదృష్టి వెతుకుతుందట. కనుక ఇఫ్ యూ వాంట్ టు బి స్ట్రెంథెన్ ఇన్ యువర్ లైఫ్, ఇన్ యువర్ బిజినెస్, ఇన్ యువర్ జాబ్, ఇన్ యువర్ ఎవ్రీథింగ్, యూ మస్ట్ ఒబే ద కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్. నీవు జీవితంలో దేవుని చేత బలపరచబడాలి, దీవించబడాలి, ఆశీర్వదించబడాలి అనుకుంటే తప్పకుండా దేవుని చిత్తానికి లేపుడు ఆయనకు యథార్థంగా జీవించు. ఆయన ఏ జీవితం కోరుతున్నాడో అలాగ జీవించినట్లయితే తప్పకుండా దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఆయన బలపరుస్తాడు. ధైర్యం కోల్పోవద్దు, విశ్వాసము కోల్పోవద్దు, జ్ఞానము కోల్పోవద్దు. దేవుడు అనేక వనరుల చేత దేవుడు మనల్ని దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, జస్ట్ బీ ఫెయిత్ ఇన్ గాడ్. దేవుని యందు విశ్వాసం ఉంచండి, దేవుని యందు నమ్మిక ఉంచండి. డెఫినెట్లీ గాడ్ విల్ డెలివర్ యూ ఫ్రమ్ ఆల్ యువర్ ఎగోనీ, ఫ్రమ్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్. నీ యొక్క సమస్యల నుండి, నీ చింత నుండి దేవుడు తప్పకుండా నేను విడుదల చేస్తాడు. దేవుడు బలపరుస్తాడు. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించను గాక. నాతో పాటు మీరు తల వంచి కళ్ళు మూసుకోనండి. ఈ ప్రార్థనలో మీరు ఏకీభవించాలని మనం చేస్తున్నాను. దేవుడు మన జీవితంలో కార్యములు చేయబోతున్నాడు. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, ఈరోజు మా జీవితాల్లో మరొక నూతన దినాన్ని మీరు అనుగ్రహించినందుకు వందనాలు. ఈ దినమంతటిలో మీ కృప అనుగ్రహించండి ప్రభా. మేలు చేయండి. మమ్మలను బలపరిచే దేవుడు, మమ్మలను ధైర్యపరిచే దేవుడు. ఈ లోకంలో మేము ఎదుర్కొనే సమస్యల చేత కృంగిపోతున్నప్పుడు మీరు బలపరుస్తారు ప్రభు. దేవా, ఈ రోజున ఎవరికైతే మీ యొక్క సహాయం కావాలో, ఎవరికైతే ప్రభు మీ యొక్క సహాయం కోసం ఎదురు చూస్తున్నారో వారిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను. ఉద్యోగం లేక చాలామంది కృంగిపోతున్నారు ప్రభు. ఉద్యోగాలు దయచేయండి, వారి ప్రయత్నాలు దీవించండి. వ్యాపారం లేక చాలామంది కృంగిపోతున్నారు, వారి ప్రయత్నాలు సఫలం చేయమని కోరుతున్నాను ప్రభా. కుటుంబాన్ని నడిపించలేక చాలామంది కృంగిపోతున్నారు, ధైర్యం కోల్పోతున్నారు. అలాంటి వారిని బలపరచండి ప్రభా. అనేక వనరులు సమకూర్చండి. చాలామంది భార్య భర్తల మధ్య సరైన సంబంధాలు లేక ప్రభా కృంగిపోతున్నారు. భార్య వలన సమస్యలు, భర్త వలన సమస్యలు ఎదుర్కొనే బిడ్డలు యేసు నామములో బలపరచబడాలని, వారి సంబంధాలు దేవుడు మీరు దీవించాలని కోరుతున్నాను ప్రభా. దేవా, ఎవరైతే ప్రార్థన సహాయం కోరారో వారి కోసం ప్రార్థన చేస్తున్నాను. దేవా, మీరు దీవించి ఆశీర్వదించి బలపరిచి మీ యొక్క మెండైన దీవెనల ఆశీర్వాదాలు కుమరించమని, బలపరచమని, మీరే ఘనత, మహిమ, ప్రభావములు పొందమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మిక్కిలి వినయముతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఏ గుడ్ డే.